అమరావతి, ల్యాండ్ పూలింగ్ 2, రాబోయే రోజులలో రాబోయే ల్యాండ్ పూలింగ్ 3 ఆలోచనలను ప్రక్కన పెట్టి ముందు అమరావతి 1 మొదటి విడతలో తీసుకున్నటువంటి భూములను మీరు వాగ్దానము చేసినటువంటి విధంగానే అమలు చేసి వాటికి కార్యరూపం తీసుకొచ్చిన తర్వాతే ఇతర విషయాల్లో అడుగు ముందుకు వెయ్యండి అని కోరటానికి కారణాలు ఏమిటి అనేటటువంటిది చాలా వివరంగా అందులో ప్రస్తావించడం జరిగింది. మీ అందరి చేతుల్లోనూ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నోట్ ఉంది. కాబట్టి నేను వాటిల్లో ఉన్నటువంటి విషయాలని తిరిగి పునరుక్తి చేయాలని అనుకోవటంలా, రెండోది ఈ సమావేశానికి కూడా పిలిచింది ప్రధానంగా అమరావతి మొదటి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతుల తాలూకా వారిని, అట్లాగే ఇప్పుడు మరొక 7 గ్రామాలలో తీసుకోవాలని అనుకుంటా ఉన్నటువంటి 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులలోంచి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే నేను కొద్ది విషయాలు మాత్రం మనం చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అనుభవజ్ఞులైనటువంటి మన తులసిరెడ్డి గారు, రామచంద్ర గారు, బాబురావు గారు ఇప్పుడు కాదు, మాకు మొట్టమొదట ఈ జరీబు భూములు తీసుకోవద్దు, మెట్ట పొలాల్లో తీసుకోండి అని చెప్పి ఉద్యమం చేసినప్పటి నుంచి మాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారు బాబురావు గారు. వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్తారు. నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీకు మనవి చేద్దాం అనుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాలు అంటూ ఉంటారు, అంతర్జాతీయ స్థాయి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అభివృద్ధి చేయాలి అని. మన కోరికలు ఎన్నో ఉంటాయి, అది ఆచరణలో అవి మాటల్లో చెప్పుకున్నంత తేలిగ్గా అవో. అసలు మొట్టమొదట్లో సింగపూర్ సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దాంట్లోనే చిన్న లోపం ఉంది. వారు 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలు ఉంటుంది, 15 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఒక్క అమరావతి రాజధాని నగరములోని జీడిపి 3 లక్షల కోట్లు ఉంటుంది అనేటటువంటి అంచనాలు రూపొందించారు. ఇది సాధ్యమా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పరిశీలించాల. భారతదేశంలో మొట్టమొదట రూపొందించబడినటువంటి చండీగఢ్, బాగా అభివృద్ధి చెందినటువంటి పంజాబ్, హర్యానా, అట్లాగే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి 3 రాష్ట్రాలకి రాజధాని చండీగఢ్ 2050లో 40,000 జనాభా ఉంటే 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా 12.5 లక్షలు మాత్రమే ఉంది. అటువంటిది మనకి 35 లక్షల జనాభా అసలు ఎట్లా అవుతారు? ఆ విధంగా సరైనటువంటి ఆలోచన జరగల, అయిపోయింది. చెప్పాము. ఇప్పుడు బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ ప్రకారంగా 30% మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామన్నారు. సంతోషమే. అది ఎందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సోదరుడు అనుమోల్ గాంధీ గారును మన ఈయన బొలిశెట్టి సత్య గారు వాళ్ళు ఈ పచ్చని పంట పొలాలు తీసుకుంటున్నారు అనే విషయం గురించి, అట్లాగే ఇక్కడ ఫ్లడ్ ప్లైన్స్ వీటిని ధ్వంసం అవుతాయి అనే విధంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి అభ్యంతరాలను పరిశీలించి అక్కడ రాజధాని నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ ఈ కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ వలన ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటా ఉంది. సంతోషమే. మేము బాధపడేది ఏంటంటే అసలు అత్యంత సారవంతమైనటువంటి ఆ జరీబు భూములు ఏవైతే ఉన్నాయో
వాటిల్లో అరటి తోటలు, సపోటా తోటలు, నిమ్మ తోటలు, దానిమ్మ తోటలు, కూరగాయలు, అబ్బా ఎన్ని రకాల పంటలతో, దాదాపు 40-50 రకాల పంటలతో పచ్చగా నిరంతరం ఉన్నటువంటి ఆ భూముల్ని ఇవాళ కరతమ్మ చెట్లతో, ఇంగ్లీష్ తమ్మ చెట్లతో నిండి ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేది కాదు. ఇవాళ బ్లూ గ్రీన్ అంటారు, అసలు ఉండవాటిని నాశనం చేశారు, అయిపోయింది అనుకోండి. ఇవాళ ఏం జరుగుతుంది? భూములు ఇచ్చారు, తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చాలా నమ్మకంతో కేవలం 3 మాసాలలో 30,000 ఎకరాల పైన ఇచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ప్రపంచంలో అది రికార్డ్. ఎస్, ఒక్క వ్యక్తి మాట మీద నమ్మకం ఉంచి ఆ రైతులు త్యాగం చేశారు. భవిష్యత్తు మీద ఆశ, వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి ఆశ. అంత నమ్మకంతో భూములు ఇచ్చిన రైతుల యొక్క ప్రయోజనాలు మనం కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. కానీ మీరు ఆశ్చర్యపోతారు, మొట్టమొదట 9.14 అగ్రిమెంటు ఎవరన్నా చదివిన గుర్తుందో లేదో రఘునాథరావు గారు, దాంట్లో ఒక క్లాజ్ ఏమని ఉందో తెలుసా? ఏ కారణాల వలనైనా సిఆర్డిఏ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగితే రైతులు అడగటానికి వీల్లేదు అని ఉన్నది. అప్పుడు మేము కరపత్రాలు వేసి, నేను, గాంధీ గారు, సత్య గారు, వాళ్ళందరం కూడా మేము ఇది అన్యాయం, ఇది మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు, వాళ్ళు గట్లు కూడా తీసేస్తున్నారు, ఆ తన భూమి ఎక్కడో తనకు తెలియని పరిస్థితి అవుతుంది, ఇవాళ మీరు అర్ధంతరంగా మేము మానేసామంటే అది చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అని చెప్పి కరపత్రాలు వేసి మీటింగులు పెడితే ఆ ఊళ్ళల్లో అప్పుడు ఒక్కసారి కాదు 2-3 దఫాలుగా మార్చి చివరికి సిఆర్డిఏకి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విధంగా మార్చినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇది రైతులు నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడవేసే విధంగా ఉండాలి కదా. ఆ ఆఫీసులో తెలివి తక్కువతనంగా ఉద్యోగస్తుడు ఎవరో రాస్తే నువ్వు చదివి విని ఇదేంటి ఇట్లా పెట్టారు అని అడగాలి కదా. ఆ పని జరగల. అయితే సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది, చివరికి చేశారు, అయిపోయింది. ఏమన్నారు మరి, 3 సంవత్సరాల్లో రహదారులు, డ్రైనేజీలు, అట్లాగే మంచినీళ్ళు, అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ పూర్తి చేసేసి అభివృద్ధి చేసి ఎల్పిఎస్ లేఅవుట్ని మీకు పళ్ళులో పెట్టిస్తాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి 9.14 అగ్రిమెంట్లో ఉంది. జరిగినాయా? 2019 దాకా అధికారంలో ఉన్నాం, టెండర్లే పిలవలా. ఇప్పుడు ఆ తర్వాత సరే ఆ మహానుభావుడు వచ్చి మొత్తం అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నాడు, నానా ఇబ్బందులు పెట్టాడు, చాలా అక్రమ కేసులు పెట్టాడు. కౌలు ఇవ్వనందుకు సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి, ఏమయ్యా బాబు మీరు ఇంత ఆలస్యం అయిపోతుంది, మా కొండ పొలాలేమో ఇచ్చేసాము, మేము ఎట్టా గడవాలి అని చెప్పి అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడితే వారి కోసం అని చెప్పి ఆడవారితో సహా కూడా అందరూ తిరగాల్సి వచ్చింది. అనేక నెలల పాటు ఆ మహిళలు అక్కడ ఉద్యమం చేశారు, అనేక పర్యాయాలు మనందరం కూడా వెళ్ళాం కూడా. సరే, చివరికి గవర్నమెంట్ మారింది, 18 మాసాలు అయింది. 18 మాసాలు అయితే ఆ అక్రమ కేసులు తీసేయటం కూడా చేయలేవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే టక్కుమని తీసేయించాడే. నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి, భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన ఆ మహిళా సోదరిమణులు వాళ్ళు మీటింగ్లు వేసుకుని, మేము భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని నానా యాతన పెడుతున్నారు, మరి చెప్పే మాట వినిపించుకోవటం లేదు, అవమానం పాలవుతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ మధ్య తీశారని వింటా ఉన్నా. అట్లాగే భూములు ఇచ్చిన రైతులకి నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి.
కాగితాల మీద ఇవ్వాలి, రైతులకు చూపించాలి, వాటిలోకి వెళ్ళే దారి ఏర్పాటు చేయాలి. ఇప్పటికి ఎన్నేళ్ళైంది? తిరుపతిరావు గారు చెప్పినట్టు 11 ఏళ్ళు వెళ్ళిపోయి 12వ ఏడు వచ్చింది. ఇప్పటికీ ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని మంత్రి గారే చెప్తున్నాడు. కాగితాల మీద సుమా. ఇప్పుడు వీరందరూ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్ళే దారి లేదు, ఆలూరు రఘునాథరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్ళే దారి కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 18 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, 4-5 నెలల నాడు టెండర్లు పిలిచారు, కానీ వాటికి ఇంకా అమలు కావటల్లా. విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంది. ముందు ఏం కొందాం? అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం, పెద్దగా అవసరం లేనిదాన్ని లాస్ట్లో కొంటాం, అంతే కదా. ఎంత చదువుకున్నవాడు కూడా చదువు లేనివాడు కూడా చేసే పని అది. కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే. అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా, అప్పటికే 100 అడుగుల లోతులో నుంచి పైల్ ఫౌండేషన్ వేసి G+7 అంతస్తులు కడటానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా, మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి. ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో 50 గంటల్లోనే ఇదే చేసాం, 54 గంటల్లో ఇదే చేసామని చెప్పేటటువంటి విధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తుకు చేస్తా ఉన్నా.